బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బీసీలు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి కులం అడ్డు తగులుతుందని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అదే అగ్రకులాల్లో అయితే ఐక్యతతో ముఖ్యమంత్రులు అవుతున్నారని తెలిపారు. తెలంగాణ మన్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించే మన్నూరు కాపులు ఎడ్లను పూజిస్తూ చేసుకునే ఎడ్ల పూసాల మాస బొడ్డెమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణు, పలువురు అధికారులు, ఉద్యోగులతో కలిసి లక్ష్మణ్ పాల్గొన్నారు. మనకి రైతులు ప్రధానంగా ముందుకు కాదు రైతులు హైడ్రా సంతోషాలు వస్తున్నాయి సార్. మిమ్మల్ని హైడ్రా వైపు చేస్తూ కొన్ని ప్రసంగాన్ని కోరుతున్నాం. పండుగ గురించి నాకు అంటే ఇది పనులు ఈరోజు మీటింగ్స్ ఉండి కూడా మధ్యలో మన వాళ్ళందరినీ కలుసుకోవడానికి మంచి అవకాశం వచ్చారు. అందరూ కూడా శుభాకాంక్షలు. మనం ఎప్పుడు కూడా ముందుండి ప్రకృతిని కాపాడే వాళ్ళు మనం ఎప్పుడు ముందే ఉంటాము. సో అది బహుశా అది మరి భవిష్యత్తుగా ఉద్యోగం కూడా కాపాడే ఉద్యోగాన్ని ప్రకృతి నాకే ఇచ్చారు. సో అది తప్పకుండా ప్రకృతిని కాపాడతాం. ముందుండి మన సమాజానికి మంచి చేయడానికి ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది బహుశా ఇంకా ఎవరు చేసుకోరేమో, ఇది ఒక మున్నూరు కాపు బిడ్డలే చేసుకుంటారని నాకు అనిపించింది. సో కాబట్టి ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆ తరం మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేసారి కూడా మేము ఈ పండుగ చేసుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి అవకాశం లేదు. కాబట్టి ప్రతి సంస్కృతి మనిషికి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సమూహం కనెక్ట్ అవుతుంది. తద్వారా మనం అనుకునే ఇప్పుడు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం గతంలో ఎట్లుండే, పాలిటిక్స్ లో ఎట్లా ఉండే, ఇట్లా ఉండే. 1940కి నాకు కరపత్రం ఇచ్చారు. 1948 నుంచి మొన్నటి దాకా మున్నూరు కాపు లేని మంత్రివర్గం లేకుండే. మొట్టమొదటిసారిగా మున్నూరు కాపు మంత్రి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం ఫామ్ అయింది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫామ్ అయింది. అది అందులో రాసి ఉంది, నేను చూసిన. అయితే మరి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అంకెల గారడితో ఏ రకంగా మనకు జరిగిన మోసాన్ని